प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलम्। पार्वती पतये हर हर महादेव। अजाधिराज सद्गुरुराज सार्वभौम गोविंदा गोविंदा। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः।
ప్రాతకాల సమయంలో ప్రతి సాధకుడు తన అనుష్ఠానాన్ని తాను ఆచరించుకోవడానికి బ్రాహ్మీ ముహూర్త కాలం చాలా గొప్పది, మంచిది. తర్వాత వాతావరణం కూడా మనకి సాధనకి అనుకూలిస్తుంది అని మనకి పెద్దలు పూర్వం నుంచి మనకు అందించినటువంటి సమయం ఈ సమయం. శ్రీ గురుదేవులు కూడా ఎప్పుడు అంటున్నవారు, తెల్లవారుజాములకి తప్పకుండా లేచి ధ్యానానుష్ఠానాదులు ప్రార్థన తప్పకుండా చేసుకోవాలి, తర్వాత మాత్రం మళ్ళీ వాళ్ళంటే వెళ్ళి పడుకోండి అంటున్నారు. కానీ ఆ లేవడం అనేటువంటిది ఉందని చూసారు, అది చాలా కష్టం. అందులో రాత్రి సమయంలో సరైన సమయానికి అంటే మన పనులకి సమయం అడ్డు రాదు, కానీ ఇతరేతరమైనటువంటి వాటికో ఇంకా అలవాటు చేసుకోవడంలో ఉంటుంది, అభ్యాసం చేసుకోవడంలో ఉంటుంది. ఆ సమయానికి కూడా రాత్రి సమయం మనకి చక్కటి అనుకూలమైనటువంటి సమయానికి పడుకోగలిగితే తెల్లవారుజాము సమయంలో లేవగలుగుతాం. తర్వాత ఏంటంటే ఇదేదో ఒక పట్టణంలో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా బయట చప్పుళ్ళు ఇవన్నీ ఇంకా అంటే జగత్తు లేస్తుంది. ఇప్పుడు దాకా ఏంటంటే పడుకుంటుంది, మనం పడుకుంటాం, జగత్తు కూడా పడుకుంటుంది. బయట ఉన్నటువంటి వాహనాదులు కూడా చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ ఆగిపోతాయి, ఎక్కువ ఉండవు. కానీ ఎప్పుడైతే సూర్యుడు రావడానికి మొదలయ్యి ప్రాతకాలం నుంచి ఇంకా మొదలవుతూ ఉంటుందో ఇక రోజు మొదలైపోతుంది, మన పనులు కూడా మొదలైపోతాయి. దానితో మనకన్నా ముందొచ్చి కూర్చుంటుంది పేరెంట్ వాళ్ళమ్మ. ఎవరది? మనస్సు. ఆ మనస్సు ప్రపంచంతో కూడి ఉంటే మాయ అవుతుంది, మనస్సు పరమాత్మతో కూడి ఉంటే ఏమవుతుంది? మాధుర్యం అవుతుంది. అప్పుడు ప్రకృతిగతమైనటువంటి ఏ స్వభావము అటువంటి మాధుర్యాన్ని పొందేటువంటి మనసుకు అడ్డురాదు. కానీ మనకి గో సాధనా సమయానికి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి సమయం. ఎందుకు అనుకూలమైనటువంటిది అంటే ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు బహిర్గతంగా ఉంటూ ఉంటాయో అప్పుడు బాహ్యమైనటువంటి ప్రపంచం కూడా మనకి అనుకూలించాల్సి వస్తుంది, అనుకూలమై ఉండాలి. అనుకూలం కాకపోతే ఏమవుతుందంటే మనం లేచాం, ఇప్పుడు పెళ్ళిళ్ళు వగైరా వస్తాయి అనుకోండి, ఇవ్వాలంటే మన ఇంట్లో సత్సంగ కార్యక్రమం కాబట్టి ఇంకా ఈ విధంగా ఉంది. అయినా మనకి తెల్లవారుజాము 2 గంటల సమయానికి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది, మొత్తం ఎక్కడ ఏం చెడి చప్పుడు లేదు. కానీ తెల్లవారుజాము 3:30 చూస్తే మెల్లమెల్లగా అందరూ లేస్తున్నారు. లేవడంతో కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి, మన స్నానాలు ఇవి. దాంతో కొంచెం ధ్వని మొదలైంది. ఆ ధ్వని రాను తెల్లవారిన కొలది అది ఇంకొక రకంగా పనులు కావనివ్వండి, కార్యక్రమాలు కావనివ్వండి, ఇంకా సందడి పెరుగుతుందే తప్ప బయట సందడిని ఆపలేము. అదే తెల్లవారుజాము సమయంలో ఏ వివాహ కార్యక్రమం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఉన్న వాళ్ళు పడుకుంటే పడుకోండి, ముచ్చటగా పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళని, రకరకాల వాయిద్యాలు మొదలైపోయి అక్కడ ఇక దానికి అడ్డు ఉండదు. కానీ ఇప్పుడు ఇది ప్రశాంతంగా మనలోకి మనం వెళ్ళిపోవటం. ఎందుకంటే బాహ్యోన్ముఖమై మనస్సు ఉన్నంతసేపు, ప్రపంచోన్ముఖమై ఉన్నంతసేపు ఎవరిని వాళ్ళు గుర్తించండి, మన మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుందా? మనస్సు బాహ్యోన్ముఖం అయి ఉన్నంతసేపు మనసు ప్రశాంతతని పొందటలే. ఎందుకు పొందటం లేదు అంటే బయట ప్రశాంతత అనేటువంటిది బయట లేదు. ఒక మనకి అనుకోనటువంటి ఒక సంఘటన ఏర్పడింది, అది సుఖం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దుఃఖపూరితం అవ్వచ్చు. కానీ ప్రపంచమంతా రాత్రిపూట 1 గంట సమయంలో చాలా ప్రశాంతంగా అందరూ అందరూ నిద్రపోతుంటారు.
కానీ ఎవరి మనస్సు అయితే దానికి లోబడిందో ఆ వాసనని బట్టి ఆ మనిషి యొక్క స్పందన ఉంటుంది. మనిషి యొక్క స్పందన ఉంటుంది. అందులో సుఖం వచ్చినప్పుడు మనకి సమయం తెలీదు. సుఖం సంతోషం వచ్చినప్పుడు అది 12 అయిందా, 1 గంట అయిందా, 2 అయిందా, సమయం తెలియకపోవచ్చు. కానీ దుఃఖం వస్తుంది, ఎవరికో అనారోగ్యం వచ్చింది, బాగోలేదు, చాలా ఆందోళనగా ఉంది. అప్పుడు ఆ రాత్రి గడవడం మనకి ఎంత కష్టంగా ఉంటుందండి. అంటే గడియారం ఏమైనా ఆ రోజు లేటుగా తిరుగుతుందా, సమయం ఏమైనా లేట్ అవుతుందా, మనకి ఏమనిపిస్తుంది? ఈరోజు ఎంత బరువుగా ఉందేంటి, ఈ పూట ఇంత బరువుగా వెళ్తోంది ఏంటి, ఈరోజు సమయం వెళ్ళిపోవటం లేదేంటి, కాలం తెల్లవారితే బాగున్నాయి, డాక్టర్లు అందరూ వస్తారు, హాస్పిటల్లో మన పనులన్నీ అవుతాయంటున్నారు, ఎప్పుడు తెల్లవారును ఎప్పుడు తెల్లవారును ఎప్పుడు తెల్లవారును అని ఎదురు చూస్తాం. ఎందుకు అంటే తెల్లవారితే మన పనులు అవుతాయి అని. అంటే దానికి కారణం ఏంటి? మనస్సు బాహ్యోన్ముఖమై ఉన్నది, జరుగుతున్న సంఘటన తనదై ఉన్నది, తనకు సంబంధించింది అయి ఉన్నది. దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. తనకు సంబంధించింది అయితే ఒకలాగా ఉంటుంది, తన వారికి సంబంధించింది అయితే మరొకలాగా ఉంటుంది, తనకి కాని వారిది సంబంధించింది అయితే అసలు మరొకలాగా ఉంటుంది. వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తాం కూడా. అయినా వాళ్ళ కోసం మనం ఎంతసేపు కూర్చుంటామండి. పైకి ఇది కూడా ఆలోచిస్తాం, ఏమంటాం, మనం ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా కూడా ఉందండి. మనం వెళితే ఆ పేషెంట్ మన వైపు చూస్తే బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారండి, అందుకని అక్కడ నర్సులు వాళ్ళు కోపడుతున్నారు. వాస్తవానికి కూడా అదే కదండి. అందుకని ఇక రకరకాల ఏర్పాట్లని, రకరకాలకు సంబంధించిన ఆలోచనల్ని మన మనస్సు ఎంత తెలివిగా పొదుగుతుందో. ఈ లీలలన్నీ దేవుడివా మనవా? దేవుడు సృష్టించిన మనవి. మనం ఒక్కళ్ళవే అంటే అక్కడ రాణించదు. ఎందుకంటే మనలో పరమాత్మ శక్తి ఉండి మన మానసిక సంబంధమైనటువంటి విషయాలకు కూడా లోపల ఉన్నవాడు మనకి శక్తినిస్తేనే ఇవన్నీ ఆడుతున్నాయి. శక్తిని ఇవ్వకపోతే చేయలేదు. కాకపోతే దీని వలన మనకి ఏం ఏర్పడుతుంది? ఈ కర్మ ఏర్పడుతుంది. ఆయా సంబంధితమైనటువంటి కర్మలకి ఇప్పుడు దానికి మంచి సత్కర్మలైతే సదాలోచన, సద్భావన, ఈ విధంగా మనస్సుకి పరిమళం వస్తుంది. అది కాకుండా దురాలోచన, దుఃఖానికి సంబంధించినటువంటిది అనుకోండి, అదేమవుతుంది? అది కర్మై కూర్చుంటుంది. ఆ కర్మై కూర్చోవడం ఏమవుతుంది? మనస్సు వాటి వైపుకే మగ్గుతుంది అనుకోండి, కర్మ బంధనని తెచ్చిపెడుతుంది. సరే, మరుజన్మ కర్మ ఉంటే వస్తుంది, అవంతా మరుజన్మ కట్టే పెట్టండి. ఇప్పుడే ఈ కర్మ ఏం చేస్తుంది అంటే మనకి తాత్కాలికంగా ఈ జీవితంలోనే మనకి అశాంతి అనేటువంటిది ఏర్పడడంతో మనకి అసలు మన స్వరూపం ఏంటి, మనం ఎందులోంచి వచ్చాం, మనం అసలు దేనికి సంబంధించినటువంటి వాళ్ళం అంటే సనాతన ధర్మం చెప్తోంది. పూర్వం నుంచి ప్రకాశిస్తున్న మహాత్ములందరూ మనకి ప్రసాదించెళ్ళారు. మన గురుదేవులు, మన గురు మహాత్ములు కూడా మరి ఏంటి మనకి ప్రసాదించారంటే, నీ స్వరూపం దుఃఖం కాదు, నీ జీవితం దుఃఖం కాదు, నీ జీవితము ఇది నువ్వు అనుకునేటువంటి ఈ కష్టాలతోనూ సుఖాలతోనూ ఉన్నటువంటిది, ఇది మిళితమైనటువంటిది కాదు. నువ్వు నడిచే నడకను బట్టి ఉంటుంది. గురుదేవులు షార్ట్కట్గా మనకి చెప్పాలంటే, నువ్వు సాంబార్ అన్నం తింటే ఆ చెయ్యి నీకు సాంబార్ వాసనే పోదు కదా, ఎన్నిసార్లు కడుక్కున్నా. అందుకని మన జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలు కూడా మన మనస్సుకు పెట్టి అది ఏమవుతుంది? నీ వెంటబడి వస్తుంది. వాసనలు వెంటబడి వస్తున్నాయి, కర్మలు వెంటబడి వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎలాగైతే పరిశుభ్రంగా కడుక్కుంటే ఆ చెయ్యి నువ్వు పరిశుభ్రత చేసుకోగలుగుతున్నావో వాసన లేకుండా, అలాగే మనకి పట్టినటువంటి వాసనలు జన్మత వచ్చినటువంటి వాసనల్ని మనం ఇప్పుడు రహితం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? మనకి మహాత్ములు మనకి బోధ చేశారు ముందర, ఏమని? గుర్తించు,
ముందర ఈ ప్రపంచం ఏందో ఒక అవగాహన కలిగి ఉండాలి మనకి. అసలు ఇప్పుడు ఇంత తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి? ఎందుకు లేస్తున్నాం మనం తెల్లవారుజామున? ఊసిపోకలు వేస్తున్నామా? ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా మనకి మేడం అనడానికి? కొన్ని పెళ్లి మేడం అది ఉంటుంది కదా, డబ్బులు ఇస్తే వెళ్తున్నామండి. వాళ్ళకి తప్పదు, ఉద్యోగ రీతిలో మాకండి ఎక్స్ట్రా జీతాలు ఇస్తున్నారు. అందుకని అమెరికాలో ఇప్పుడు పగలు కనుక ఇక్కడ తెల్లవారుజామున రాత్రులు ఉద్యోగాలు చేయొచ్చు. మనకేంటి? మనం ఎందుకు లేస్తున్నాం తెల్లవారుజామున? మనది ఉద్యోగం కాదు, సద్యోగం. మంది కూడా ఒక విధంగా ఉద్యోగం అంటే ఉద్యోగం అంటే ఉన్నతమైనటువంటి యోగం. దేనికి? ప్రపంచోన్ముఖమైనటువంటి వాడికి జీతం, సంపాదన, ధనమూలమిదం జగత్తు. మనకి కూడా ఉద్యోగమే, కానీ దాన్ని ఇంకొంచెం దాన్ని పాలిష్ చక్క లోపలికి వెళితే సద్యోగం అంటే సత్య వస్తువును గురించినటువంటి యోగం పట్టుకుంది మనకి. ఆ యోగం ఏం చేస్తుంది? ఇటువంటి సమయంలో హాయిగా ప్రశాంతంగా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి బయట ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంత తగ్గి ఉంటే అంత బాగా మనం కూర్చోగలుగుతాం. అందుకని తెల్లవారుజాము సమయం మనకి బాహ్యమైనటువంటి వాటితో సంబంధాలు లేవు. అవి ఏమవుతున్నాయి? మనం ఎంత అనుకున్నా తెల్లవారిన తర్వాత చేయొచ్చు అంటారు పనులన్నింటినీ. చూడండి, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత వాళ్ళైనా తెల్లవారుజామున అర్ధరాత్రి ఫోన్లు చేసి మాట్లాడతారంటే ఎవరు ఊరుకుంటారండి? అది ఏదో గాఢమైనటువంటి ప్రేమికులు తప్ప. ఆ ప్రేమకి ఏంటి మళ్ళీ ఆ ప్రేమలో కూడా వస్తున్నాయి కర్మగాలి అనుకుంటారు ఒకరికొకళ్ళు. మళ్ళీ ఏంటి? నిద్ర లేకుండా చేయాలి, మాట్లాడుకోవాలి. కానీ మన ప్రేమ కూడా ప్రేమ. మనం కూడా ఎవరిని ఇప్పుడు మన ప్రేమికుడితోనే మనం సంబంధించి ఉన్నాం. ఇప్పుడు మనం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం చేస్తున్నటువంటి ఈ సాధన అనేటువంటిది ఎవరి గురించి చేసుకుంటున్నాము అంటే మనసు కూడా మనకి అడ్డు పెట్టదు. అక్కడికి వెళితే ఎవరైతే సృష్టికి మూలమై ఉన్నారో, ఎవరైతే అసలు ఇగో మన జీవితాలకు మూలమై ఉన్నారో, అసలు ఈ ప్రపంచం అనేటువంటి సృష్టించడానికి కారణం ఏదై ఉన్నదో అటువంటి దివ్య పరమాత్మని, దివ్య శక్తిని మనం ఉపాసన చేయడం కోసం మనం తెల్లవారుజామున లేస్తున్నాం. లేవకపోయినా లేపుతాడు ఆయన, లేపు కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తున్నాం మనం? అప్పుడు మనకేం తోచకుండా పోతుంది ఆ సమయం. తోచడం కోసమే ఇప్పుడు ఇక్కడ ఎంత ఆ మాధుర్యాన్ని పొందుతూ మనం హాయిగా సుప్రభాత సేవ ఉంది. సుప్రభాత సేవలో ఆయన్ని లేపుతున్నామా, మనల్ని లేస్తున్నామా? ఇక్కడ లేపడము పరమాత్మను గురించే పాడుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ మేలుకొనడం అనేటువంటిది ఎవరు అంటే మనమే. అక్కడ మేలుకొనడం అనేది మనమే మేలుకొల్పుకుంటున్నాం. ఈ ఎన్నాళ్ళు ఈ నిద్ర, ఈ జగత్ అనేటువంటి నిద్ర, ఈ జగత్ అనేటువంటి దానిలో వెట్లో పడి ఉండడానికి సమయం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయాలు ఎన్ని వెళ్ళిపోయినాయో. అందుకని మనం మేలుకొల్పు. ఇక్కడ లే, ఉత్తిష్టత లే. ఆయన ఎప్పుడు లేచి ఉంటాడు, ఆయన పడుకుంటే మనం అయిపోతాం. కానీ ఏంటంటే మనతో పాటుగా చేసుకుంటూ ఉంటే ఆ సేవల్లో ఒక ఆనందము, తృప్తి ఉంది. కాబట్టి ఇక మనకి అందుకండి ఆయన ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు. ఆయన అసలు నిద్రపోడు. నువ్వు పెడితే తింటాడేంటి? నీకు పెట్టిన వాడే ఆయన అయితే అంటే మనం చేయగలిగినటువంటి సేవలే ఇట్లాంటివి. ఎటువంటివి? కనీసం మనతో పాటు మనం తింటూ ఒక్కసారి ప్రభు నీ ప్రసాదం, ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగుతూ ప్రభు నీ తీర్థం, ఒకసారి 4 అడుగులేస్తూ ప్రభు నీ దయ్యా ఇది నడక నడిపిస్తున్నా. లేదు కూర్చోవాల్సి వచ్చింది, ప్రభు కూర్చోబెడుతున్నావా? ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఉంది, నాయనా కూర్చోబెడుతూ నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నావా ప్రభు? అదెంత బాగుంటుంది. మన అమ్మ కూర్చోబెట్టుకోలేదు, మన నాన్న కూర్చోబెట్టుకోలేదు. వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు. మన పిల్లలు మనం కూడా కూర్చోబెట్టుకోలేము. మనకు అందుకోలేరు. వాళ్ళు మన అందుకోలేరు, మనం వాళ్ళని అందుకోలేరు. కానీ మనకు అందేవాడు ఒకడున్నాడు. అది బ్రాహ్మీ ముహూర్తంలో తేలిగ్గా అందుతాడు. ఏది? ఈ సమయంలో ప్రశాంత వాతావరణంలో మనం
మార్పు లేనటువంటి పరిణామరహితమైనటువంటి పరమాత్మ గురుదేవులు అనేటువంటి ఒక అనంత తత్వం ఏదైతే ఉన్నదో ఆ అనంత తత్వాన్ని మనం భావనతో సద్భావనతో హాయిగా మనసు ప్రశాంతత చేసుకొని ఆ ప్రభు ఒళ్ళో కూర్చున్నాడట. ఎంత ఆనందంగా ఉందండి. లేదా ఆ ప్రభు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ఆయన జగన్మాత రమ్మంటుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. భావన పవిత్రత చెందితే మనం ఉన్నది ఆయన ఒళ్ళోనే. లేకపోతే మన ఎవరండి ఇప్పుడు? మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మన ఎవరు తినిపిస్తున్నారు? మన జీవితం ఈ విధంగా నడుస్తుందంటే ఎవరి దయ వల్ల మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం మనం? అందుకని మన మనస్సుకి పూర్వపు వాసనలు వచ్చి అడ్డుపట్టి మనం ఏ పరమాత్మనైతే మన చింతన చేయాలని కూర్చున్నామో, ఏ విషయాలు ప్రపంచమైతే మనకి అడ్డుపడుతుందో దాన్ని ఛేదించడానికి అక్కడే ఉండాలి వైరాగ్యం, పట్టుదల అనేటువంటి ఖడ్గం ఉండాలి. దీన్ని ఖండించేది ఏది లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారు. ఇటువంటి ఈ మనస్సుతో కూడినటువంటి వాటికి ఆ అస్త్రాలు పనికిరావు. బయట ఉన్న అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ కూడా బయట ఉపయోగాలకే. జీవితాలు పతనం చేయొచ్చేమో, కానీ జీవితాన్ని జీవిని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో తీసుకెళ్లాలంటే విచారణ అనేటువంటి సాధన ప్రక్రియ. విచారణ మొన్నో స్వామి బోధామృతంలో కూడా మనకి చెప్పారు. అక్కడ చాలా గొప్పది విచారణ. సంకీర్తన కంటే ధ్యానము కంటే విచారణ ఇంకా గొప్పది. ఎందుకంటే విచారణ ద్వారా మనకి ఆ కంగారు వచ్చినప్పుడు, ఒక మాట విన్నప్పుడు, ఒక మాట అంటున్నప్పుడు మనం సమయం తీసుకోవట్లా. అందుకని కంగారుతో ఏవో జరిగిపోతున్నాయి. కొంత సమయం తీసుకొని కొంచెం విచారణ చేసుకుంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు కావాల్సి వచ్చాయి అని కనుక ఒక విచారణ చేసుకుంటే ఒక అవగాహనకు వస్తాం. ప్రపంచం అంటే అవగాహనకు వస్తాం. ఆ ప్రపంచం అనేటువంటి అవగాహనకు వచ్చే సమయానికి అప్పుడు ఏమవుతుంది? మనకి మనసు నిశ్చలమవుతుంది, మాట నిర్మలమవుతుంది. కంగారు పడదు, తొట్టుపాటు ఉండదు. అందుకని ఇటువంటి మరి సహనానికి, ఇటువంటి సౌశల్యానికి మన జీవితము పునీతం అవ్వాలి అంటే ఇటువంటి సమయంలో చక్కగా మనం భగవంతుని గురించి విచారణ చేసుకుంటూ కాస్త ధ్యానం అనేటువంటి ధ్యానం అంటే చాలామంది ఏదో బయటనున్నటువంటి భగవంతుని లోపల పెట్టుకుంటున్నాం. మాటలో కూడా ఎలా ఉంటుందంటే ముందర దేవుణ్ణి అలా పెట్టుకున్నామండి, తర్వాత చాలా బాగుందండి, తర్వాత మనసు నిలవలేదండి, తర్వాత ఆవకాయనం గుర్తుకొచ్చిందండి, లేకపోతే మామిడి పండు గుర్తుకొచ్చిందండి, లేకపోతే రోడ్డు మీద పోయేవాడు ఎవడో గుర్తుకొచ్చాడండి. ఎందుకు వస్తుంది ఇవన్నీ? మనసు దాని స్వభావం. మనసు అంతకు ముందు వరకు వాటి మీద రెపరెపలాడుతూ పొర్లు వచ్చింది కదండి. మనసు పొరల మనం వస్తుంటే పోవడానికి కనిపించింది, రికార్డు చేస్తుంది కదా మనస్సు. కాబట్టి ఇవన్నిటినీ పొర్లు వస్తుంటే మనసు ఏం చేస్తుంది? ప్రశాంతంగా కూర్చుందామని కూర్చునేసరికి వెంటనే స్వామి అంటుండేవారు గురుదేవ్, రీలల్లే వస్తున్నారా మీకు ఇక్కడ. ఇది నువ్వు ఎంత గొప్ప సినిమా చూడాలని వెళ్ళినా కూడా అన్ని సినిమాల కన్నా గొప్ప సినిమా. నువ్వు ప్రశాంతంగా కూర్చోవాలని కళ్ళు మూసుకుంటే హాయిగా వచ్చే సినిమా ఇక్కడే ఉంటుంది. బ్యాటరీ అక్కర్లేదు దానికి, కరెంటు ఛార్జ్ పెట్టక్కర్లేదు దానికి. అప్పుడు ఇన్ని కేజీల మనిషి కొంతసేపు ఆ దృశ్యానికి ఇన్వాల్వ్ అయిపోయి ఇన్ని కేజీల మనిషి కొన్ని క్షణాల్లో ఏమవుతాడు? అప్రయత్నంగా లేచి వెళ్ళిపోతాం. అక్కడేదో సాగు చెప్పు. అందుకనే ఒక్కళ్ళే కూర్చుంటే లేచిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత కూర్చునేటువంటి అవకాశం ఇవ్వకుండా చేస్తాడు. తెల్లారిన తర్వాత చేసుకోవచ్చు, తెల్లారుజాము లేచినా మనసు నిలబట్టం లేదు అని మెల్లగా సోమరితనము బద్ధకం అయిపోతుంది. ముందు ఉత్తరోత్తర మనకు అనారోగ్యం వస్తే అది ఎలాగో ఏం చేస్తారో భగవంతుడు ఆ సమయానికి. కానీ ఇప్పుడు ఈ మాత్రం ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడికక్కడే సమయం ఎక్కడైపోతుందో, ఏ కదలికలతో ఈ సమయం ఇంకా
గబగబా పరుగు పెట్టిపోతుంది. ఎందుకంటే తెల్లవారుజాము సమయం మనస్సు నిలకడగా నిలవాలే కానీ ఏదైనా అతివేగంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం కదా. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిపోతున్నాయి. అందుకని ఎప్పటికప్పుడు అవగాహన. ప్రపంచ స్వభావం ఇదే, మనసు స్వభావం కూడా అదే. కానీ దాని నుంచి మనం బయటికి రావాలి అంటే మనసుకు విచారణ కలిగి ఉండాలి. ధ్యానం చేసుకునే సమయంలో వచ్చేటువంటి దాన్ని స్ప్రింక్లర్ నొక్కి పెట్టకూడదు. నో, అది రాకూడదు ఆలోచనకి. నేను భగవన్నామం చేస్తున్నాను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నేను భగవన్నామం చేస్తున్నాను, ఇవన్నీ రాకూడదు అనుకుంటే అది చాలా రాకూడదు అంటే మనం చాలాసార్లు చెప్పుకుని ఒక ఆయన తపస్సు చేస్తున్నట్ట. దేవుడు ప్రత్యక్షమైతే అడిగట, నాకు ధ్యానం బాగా కుదరాలి, నువ్వు ధ్యానం చేయగానే కోతిని మాత్రం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవద్దు అన్నట్ట మహానుభావుడు. అప్పుడు దాకా ఆయన దృష్టిలో కోతి లేదట. నువ్వు కోతిని తప్ప అని ఎప్పుడన్నాడో ఇప్పుడు కోతి తప్ప ఇంకోటి గుర్తురావట్లేదండి. మనం కూడా ఈ ప్రపంచం వద్దు ఏకాగ్రత చేయాలి అనే మనస్సునంటే అదే వచ్చి కూర్చుంటుంది తప్ప ఇది ఏకాగ్రత. అందుకని మనం ఏం చేయాలి? ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు, ఆవకాయన్నమే వచ్చింది, ఆవకాయన్నలో పరమాత్మ ఉన్నాడు. భగవంతుడు మనకి శక్తిని ఇవ్వకపోతే ఏమిరా, నువ్వు ఆవకాయన్నం అసలు ఎలా సేవించగలుగుతున్నావు? పాపం అది కూడా నీలాంటి వాడికి ఇష్టమని కదరా ఆ దేవుడు అసలు సృష్టిలో ఉన్న ఆవకాయను నివేదన చేయడం అని. నీకోసం కదరా ఆవకాయను నివేదన పెట్టుకుంటున్నాడు. ఆయన పాపం నా బిడ్డకి ఎక్కడ లోటు అవుతుందో అని ఆయన నివేదన చేసుకుని ఆయన ఇది చేయి చూపించి తత్మాదంతా స్వాతిస్తున్నావు కదరా. ఇంకా నీకు తృప్తి చెందలా? విచారణ. పోనీ ఇంత వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు నుంచి తింటున్నావు? తింటున్నటువంటి ఆవకాయ ఈ నాలిక, ఈ 2 అంగుళాలు 4 అంగుళాల నాలిక దాటిపోతే ఏమవుతుంది? అది మళ్ళా లోపలికి మింగినటువంటిది తిరిగి వమనాన్నమైతే దాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావు కదా, ప్రేమించగలుగుతున్నావా? మరి నువ్వే కదా మింగినట్టే బయటకు వచ్చింది కదా. మరి ఎందుకు ఏవగింపు వస్తుంది నీకు? నీ చెయ్యి తగిలేసరికి, నువ్వు తినేసరికి, నీ లోపలికి వెళ్ళేసరికి నీకే చికాకు పుడుతుంది కదా. ఎంతమంది అనుభవించొస్తే ఈ ప్రపంచాన్ని మళ్ళా మనం అనుభవిస్తున్నాం. మరి అసలు ఆ అన్నం ఆ సమయానికి నువ్వు అనుకునే సంకల్పం కలిగిన దృశ్య ప్రపంచంలో వస్తువో లేకపోతే పదార్థమో నీ దృష్టికి వస్తుంది. దానిని ఫలానాన్ని గుర్తించడానికి, ఫలానాన్ని అనుభవించడానికి ఎవరిచ్చారు నీకు శక్తి? వెనక్కి వెళ్తున్నావు నువ్వు. విచారణ అన్నారు దాన్ని, విచారణ. ఇక్కడికి వెళ్తున్నావు. ఇప్పుడు ఇదంతా మనం ధ్యానమే చేసుకుంటున్నాం, కానీ ఏం తొలగించుకుంటున్నాం? కారు రోడ్డు మీద ఉన్నప్పుడు మన గమ్యస్థానం చేరడం కోసం అడ్డొచ్చినవి మనమన్నా తప్పుకుంటున్నాం, లేకపోతే ఆరం చేసి తప్పించుకుంటున్నాం. అలాగే మనం ధ్యానం అనేటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి సమయంలో మనం హాయిగా కూర్చుంటే ఈ మనసు అనేక పరిపరి విధాల జరిగినటువంటి ప్రపంచాన్ని గుర్తు తీసుకొస్తే, లేని ప్రపంచాన్ని తీసుకొచ్చి ముందు పెడుతుంటే ఇది ఎంతవరకు సత్యము, ఇది ఎంతవరకు నీదై ఉన్నది అని దాన్ని తొలగించుకుంటున్నాం, లేకపోతే మనం తొలగిపోతున్నాం. ఏదైనా ఒకటి మెల్లమెల్లగా వాటిని తొలగించుకుంటే స్వామి ఏమన్నారు మనకి? స్వామివారు ఏమన్నారు? కొబ్బరికాయలు కాయాలి అంటే కొబ్బరి చెట్టు వేయగానే, కొబ్బరి చెట్టు నాటగానే నాకు ఫలం కావాలంటే అది వెంటనే ఫలం వస్తుందా? అది అలా వస్తే నిజమైన ఫలం అవుతుందా? నువ్వు నాటి దానికి సాధన అనేటువంటి నీటిని పోస్తూ ఉంటే, రోజు పోస్తూ దానిలో వచ్చేటువంటి కలుపు మొక్కలు అనేటువంటివి ఏది నీలో కలిగేటువంటి సంకల్పాలకి సమాధానం చెప్తూ వాటిని పీకి పారేస్తే ఆ చెట్టు పైకి ఏపుగా వస్తూ ఉంటే మెల్లమెల్లగా దాని ఈ కొబ్బరి చెట్టు పెరుగుతూ ఉంటే కింద నుంచి దాని ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయట. దాశరథి శతకంలో కారాకులు డొల్లట్టు కరమమ్ములు డొల్లు అని చిన్నప్పుడు చదువుకోండి. అందుకని ఆ ఆకులన్నీ, ఎండుటాకులన్నీ రాలిపోతూ ఉంటే కాండం పైకి వెళ్తాం. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు పువ్వు గెల వేస్తుంది, గెల ముంద పువ్వు వేస్తుంది.
పువ్వు కాయగా మారుతుంది. ఆ పూలు కొన్ని పూలు రాలిపోతాయి, కొన్ని వందల పూలు రాలిపోతాయి. దాని తర్వాత పిందెలు వేస్తాయి. ఆ పిందెల్లో కొన్ని పిందెలు మళ్ళీ రాలిపోతాయి. దానిలో కొన్ని పిందెలు మిగులుతాయి. ఆ పిందెల్లో పెరుగుతూ పెరుగుతూ కొన్ని రాలిపోతాయి. తర్వాత మళ్ళా ఇవన్నీ వేస్తున్నాయి. నువ్వు పైకే చూస్తూ ఉంటే అది ఫలాన్ని ఇస్తుందా? పైన ఫలం వస్తుంటే నువ్వు కిందను చూస్తే ఫలం ఇస్తుందా? మనం ఎక్కడ చూడాలి? చెట్టుని మొదలు చూడాలి. చెట్టు మొదలు చూసి ఏం చేయాలి? మొదలు చూస్తూ ఉండిపోవాలి బిగుసిపోయి. లేదు, అక్కడ కావాల్సింది అందించాలి. ఏమివ్వాలి? నీరుని అందించాలి, దానికి ఫలాన్ని అందించాలి, దానికి కావాల్సింది అందించాలి. అందిస్తుంటే ఫలం దానంతరం అదే వస్తుంది. కానీ నువ్వు చెప్పక్కర్లా, నువ్వు పువ్వు వేయి, నువ్వు ఫలం ఇవ్వు, నువ్వు పింద అని మనమేం అక్కర్లేదు. దానంతరం అదే చెట్టు ప్రకృతిగతంగా దానంతరం అదే రాలిపోతూ, ఎండుటాకులు రాలిపోతూ పైకి వెళ్ళి ఎలాగైతే ఫలాన్ని ఇస్తుందో అలాగే మనం ప్రభు యొక్క దివ్య చరణార విందాలను ఆశ్రయించున్నాం. మన దిక్కు వాడే. ఆ ప్రభు అందించే ఉన్నాడు. ప్రభు పాదాలు అందరివి. ఆ దివ్య చరణార విందములందు మన మనసు ఏకాగ్రత చెందినప్పుడు ఆ ప్రభు యొక్క అనుగ్రహంతో ఏమవుతుంది? ఆ పాదాలని, ఆ పాద స్మరణలో ఉంటే చాలు. ఏమవుతుంది? జీవితం ముందుకు వెళ్తుంది. ఏ సమయానికి ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుసు. ఏ సమయానికి ఏది రాలిపోవాలో కూడా తెలుసు. దానంతరం అది రాల్చేస్తాడు. మనం రాల్చుకోవాలంటే బలంగా బాబుజీ మహారాజ్ అంటుండేవారు చూడండి, నువ్వు పచ్చి మామిడికాయను కొయ్యాలి అంటే నువ్వు చాలా గట్టిగా తుంపాల్సి వస్తుంది పచ్చి మామిడికాయని. అదే పండు మామిడికాయని తుంచాలి అంటే నువ్వు పట్టుకుంటే చాలు, ఊడి చేతిలోకి వస్తుంది. బాగా పండు ఉంటే చెట్టుని. ఒకవేళ నువ్వు ఆ పండు ఉన్నదాన్ని నువ్వు అలా వదిలిపెడితే దానంతరం అదన్నా రాలిపోతుంది ఇంకా కొంచెం పెరగ. అదే నువ్వు పచ్చి మామిడికాయని నువ్వు తీయాలి అంటే ఏమవుతుంది? అది గట్టిగా పీకాల్సి వస్తుంది. మళ్ళా చాలా అది బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని నలపాలి, దాన్ని చిక్కు పెట్టాలి. తీసిన తర్వాత కూడా దాని నుంచి ఏమొస్తుంది? సొనొస్తుంది. సొనొస్తుంది దాని నుంచి. ఆ సొన వచ్చిన తర్వాత కాయ ఎటువంటి టేస్ట్ వస్తుంది? ముందర వగరగా ఉంటుంది, కొంచెం పెద్దదైతే పులుపులుగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. ఈ పచ్చంతా విరిగితేనే ఫలము ఫలవంతమవుతుంది. అలాగే మనలో కూడా మనం ఆ దివ్య చరణార విందములు అనేటువంటి ఆ మొదలు మనం ఏ విధంగా అసలు ఇందులో ప్రవేశించాం, ఆధ్యాత్మికత ఏంటి అనేటువంటి స్థితిలో ఆ దివ్య చరణార విందములు ఏకాగ్రత కలిగి ఉంటే ఆ ప్రభు యొక్క నామస్మరణ తత్వ విచారణ చేత మనలో ఉన్న పచ్చిదనం పోతుందరా. ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కి తీసుకుంటేనే తెలుస్తుంది. మహాత్ములందరూ గొప్పవాళ్ళే, వాళ్ళందరూ మహాత్ములు, దేవుడు చాలా అంతకన్నా గొప్పవాడు అనుకుంటే మనకేం దొరికింది? వారి యొక్క అనుగ్రహం మన యందు ఉండాలి. వారు పొందినటువంటి అనుభూతిని మనం పొందాలి అనుకున్నప్పుడు ఎంతసేపు ఏంటి? వారి చరిత్ర ఎంత ఇదిగా జరిగిందో, మనని భగవంతుడు ఏ విధంగా తీసుకెళ్తున్నాడో. కర్మలు ఉన్నాయి, కర్మలతోనే జీవితం వచ్చింది, జన్మ వచ్చింది. కానీ మనని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు కదా. బాబు అన్న మాట, గురుదేవులు వారు ఇచ్చిన మాటను ఎప్పుడూ పొమ్ము చేసుకోలేదు. నేను వానాలప్పాలు ఆడేటప్పుడు పిల్లవాడి చెయ్యి తండ్రి పట్టుకున్నట్టుగా మార్జాలకి ఈశ్వర న్యాయంగా మిమ్మల్ని అందరినీ పట్టుకు తీసుకెళ్తున్నాడు భగవంతుడు అని గురుదేవులు మనకి సూచననిచ్చారు. మన గురు భగవానుడు మన చెయ్యి పట్టుకుని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఎటువంటి అవాంతరాలు వచ్చినా మనకేమి భయం లేదు. కాలం వస్తే దాటిస్తాడు, గొంతు వస్తే ఎత్తుకుంటాడు, ఏదైనా ఆపద వస్తే తప్పిస్తాడు, ఆకలేక ముందే ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. అటువంటి దివ్య ప్రభువు యొక్క దివ్య చరణ పాద సన్నిధిలో ఉన్నాం. మన జీవితాన్ని పునీతం చేసుకుందాం. సద్భావనతో, సద్విచారణతో చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యేశ్వర్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు మనని రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరే ఓం. Oh